హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 సూపర్ సిస్టర్స్ వ్లాగ్స్ అండి. ఈ 4th వీక్ నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. మ్యాక్సిమం నేను ఏ పండుగ ఉన్నా ఏమైనా అకేషన్ ఉన్నా ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి ఇబ్బంది పడొద్దు అని. అది మా అమ్మ నేర్పించిన పద్ధతి అనుకుంటా నాకు తెలిసి. సో మొత్తానికి ఇంకా శనగలు నానబెట్టేశాను. పెట్టేసి నెక్స్ట్ డేకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి చపాతీ రెడీ చేసి పెట్టా. నెక్స్ట్ డే వాళ్ళు చపాతీ ఛాయ్లో అయినా కర్రీలో అయినా తినేసి వెళ్తారు కదా అని చేసి పెట్టిన. ఇంకా ప్రసాదాలు మొత్తానికి చేసేసిన. అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీలు కాలేదు. నేను ఒకదాన్నే ఉన్నాను కదా. పులిహోర చేసిన, చింతపండు పులిహోర, ఇదేమో పెసరపప్పు బెల్లన్నం ప్లస్ పులిహోర దత్తూజనం 3 చేసిన, ఎక్కువ ఏం చేయలేదు. నానబెట్టిన శనగలు వడబొరిచి ఇట్లా పెట్టిన. ప్లస్ ఇవేమో పానకం అండ్ వడపప్పు. ఇవి ఎవ్రీ ఇయర్ పెడతా. ఓన్లీ 3 ప్రసాదాలే. ఓకే, చాలా మటుకు చాలా వెరైటీస్ చేస్తారు అందరూ, కానీ నాకేంటో పొద్దున్న అయిపోవాలి పూజ. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. సో పూజలు ఏమున్నా పొద్దున్నే కంప్లీట్ చేసుకుంటాను నేను. అంటే కంప్లీట్ చేసుకొని కూర్చొని రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా అటో ఇటో నేను వీడియో ఇట్లా పెట్టి ఆన్లో పెట్టి ట్రై చేసిన. యాక్చువల్గా ఇది మా కూతురు యూట్యూబ్ ఛానల్ పెట్టింది, ప్రియా అని. తను బాగా చేస్తుంది వీడియోస్. అయితే తను కూడా ఇట్లనే మంచిగా పెట్టి చేస్తుంది. సో ప్రియా చేసినట్టు చేద్దాము అని పెట్టి చేసిన. మొత్తానికి ఎట్లనో వచ్చింది. ఇది పూలమాల అమ్మవారి ఫోటోకి అలంకరణ చేద్దామని చేస్తున్నాను. హాల్లో చేద్దాం అనుకున్నాను. మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. అంతలోనే సెట్ చేసుకుందాము అని ఇంకా నేను ఫిక్స్ అయిపోయి అక్కడే చేస్తున్నాను. కొందరు నా ఫ్రెండ్స్ అడిగారు అనమాట, నువ్వు వ్రతం చేస్తావా లేకపోతే వీడియో చేసుకుంటూ కూర్చుంటావా అని. అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను రికార్డ్ చేస్తా. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. నేను అంతే అలానే అనుకుంటాను. అయితే మొత్తానికి నైవేద్యాలు అవన్నీ కంప్లీట్ చేసినాక ఇంకా శారీ కట్టుకొని ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుందామని కూర్చొని అన్నీ సెట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈసారి నేను అమ్మవారికి శారీ పెట్టలే, ఓన్లీ బ్లౌజ్ పీసెసే పెట్టాను. ఎందుకంటే శారీస్ అన్నీ తీసుకొని నేను అసలు అవి అల్మార్లోనే ఉండిపోతున్నాయి. నేను ఎక్కువ శారీస్ కట్టాను కదా, సో అట్లా అనమాట. అందుకే అని
జాకెట్ ముక్కలు పెట్టేసిన, తాంబూలం ఇచ్చేసిన. ఇంకా ఏమైందంటే రూప్ ఉంటుంది కదా, అంటే రూప్ అంటే ఒకసారి మా ఆయన ఇప్పించిండ్రు. అదే నేను పాలల్లో కడిగేసి ఎవ్రీ ఇయర్ అదే పెడతా. ఎవ్రీ ఇయర్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. అయితే సడన్గా అది పాలల్లో కడిగేసినాక ప్లేట్లో కనిపించలేదు. చాలాసేపు వెతికాను, అసలు ఏంటి దొరుకుతుందా దొరకదా అనుకున్నా. మొత్తానికి అమ్మవారు చూపించారు. మొత్తానికి ఎక్కడ పడింది అంతా వెతికినాక అక్షంతలలోనే పడింది. అసలు భలే అనిపించింది, అంతా అమ్మవారి దయ అనుకున్నాను. అప్పటికే లేట్ అయిందిరా దేవుడా పూజ అంటే ఇంకా ఈ యాగం ఎక్కువైపోయింది. నాకు టైం గడుస్తున్న కొద్దీ ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. స్లోగా 12 తర్వాత అయిపోతుందో ఏమో పూజ అని అనుకున్నాను. 12 లోపే చేయాలి అనుకున్నా. 11:15కి అయిపోయింది. ఇంకా రూప్ కోసమే చాలా వెతికిన, దానివల్ల ఇంకొంచెం లేట్ అయింది. మొత్తానికి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని పూజలో కూర్చున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ చేస్తుంటే కొంచెం వినయ్ అంటే ఇంకా మా వాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిండు. ట్యూషన్కి వెళ్ళే ముందు ఇంకా వీడియో తీసేసి వెళ్ళిపోయిండు అనమాట. ఇంకా హారతి వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇంకా మా హస్బెండ్ కాళ్ళు మొక్కాను. ఇయర్లీ వన్స్ కదా, అది క్లిప్ మా హస్బెండ్ ఒప్పుకోరు క్లిప్ తీయడానికి. మర్చిపోయా. మార్నింగ్ కూడా పసుపొట్టుకి వచ్చారు, ఈవినింగ్ కూడా వచ్చారు. ముత్తైదులు వచ్చి పసుపొట్టు తీసుకొని వాయినం తీసుకొని వెళ్ళారనమాట. లాస్ట్ వారం కదా, ఈసారి కొంచెం తక్కువ మంది వచ్చారు. ఎవ్రీ ఇయర్ చాలామంది వచ్చేవాళ్ళు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.